Hi friends, today we learn about the motivational story to get motivated in life. జీవితంలో విజయం సాధించాలంటే నీ ఆట నువ్వు ఆడాలి, నీ లక్ష్యం వైపు పరుగులు తీయాలి. మీలో ప్రేరణ నింపే ఒక స్ఫూర్తిదాయకమైన కథను ఇవాళ తెలుసుకుందాం. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి, అప్పుడే ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. చాలా మంది ఎన్నో లక్ష్యాలను కలిగి ఉంటారు. కానీ ఎన్నో కారణాల చేత తమ లక్ష్యాన్ని విడిచి మరో జీవితంలో జీవిస్తుంటారు. ఆపై తమలో తామే చింతిస్తుంటారు, తాను ఈ స్థాయిలో ఉండాల్సిన వాడిని, కానీ పరిస్థితుల ప్రభావం వలన అంతకు తక్కువ స్థాయిలో ఉన్నానని మదనపడతారు. కానీ అది పరిస్థితుల ప్రభావమే కాకపోవచ్చు, అందులో వారి తప్పిదము ఉండవచ్చు. మీలో కూడా చాలా మంది చదువుకునే రోజుల్లో, లేదా మీ జీవితంలో ఒకానొక దశలో మీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఉండవచ్చు. దాని గురించి అందమైన కలలు కని ఉండవచ్చు. ఒకరు డాక్టర్ అవ్వాలని, మరొకరు యాక్టర్ అవ్వాలని, సినిమా డైరెక్టర్ అవ్వాలని లేదా ఒక నాయకుడు అవ్వాలని కలలు కని ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ కలలు అనేవి కలలుగానే మిగిలిపోయి ఏదో ఒక ఉద్యోగంలోనో లేదా వ్యాపారంలోనో స్థిరపడి ఉండవచ్చు. మరి ఇలా ఎందుకు జరిగి ఉండవచ్చు అని అనుకుంటున్నారు? దీనికి సమాధానం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక వ్యక్తి తన కుక్కపిల్లను వెంటబెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారిలో అతడికి ఒక గురువు ఎదురైతే ఆ వ్యక్తి అతడికి నమస్కరించి, తన బాధను చెప్పుకుంటాడు. స్వామీజీ, నేను నా జీవితంలో చాలా కష్టపడ్డాను, చాలా చదివాను, చాలా ప్రయత్నాలు చేశాను. అయినప్పటికీ నా జీవితంలో నేను విజయం సాధించలేకపోయాను. నా లక్ష్యాలను చేరుకోలేకపోయాను. దేవుడు నా రాత ఇలా ఎందుకు రాశాడో అని అంటాడు. అప్పుడు ఆ స్వామీజీ బదులిస్తూ, కొద్ది దూరంలో ఉన్న ఒక ప్రదేశం పేరు చెప్పి ఒక వస్తువును తీసుకొని రమ్మంటాడు. నీకు సమాధానం దొరుకుతుందని చెబుతాడు. దీనికి ఆ వ్యక్తి వెంటనే స్వామీజీ చెప్పిన ప్రదేశానికి తన కుక్కపిల్లను వెంటబెట్టుకొని బయలుదేరుతాడు. కొద్దిసేపటి తర్వాత స్వామీజీ చెప్పిన వస్తువును తీసుకొని వస్తాడు. స్వామీజీ ఏం చెప్తాడో అని ఆతృతతో చూస్తాడు. ఇంతలో ఆ వ్యక్తిని చూసిన స్వామీజీ మాట్లాడుతూ, నువ్వెంతో ఉత్సాహంతో ఉన్నావు, నీతో కూడా వచ్చిన నీ కుక్కపిల్ల ఎందుకో అలిసిపోయినట్లుగా ఉంది అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి బదులిస్తూ, నా కుక్కపిల్ల దారిన పోయే కుక్కపిల్లల వెంట పరుగులు పెట్టింది, ఆటలు ఆడింది, మళ్ళీ నా వెంట వచ్చింది, అందుకే అలిసిపోయి ఉంటుంది. నేను మామూలుగా నడిచాను కాబట్టి అలసట లేదు అంటాడు. దీనికి వెంటనే స్వామీజీ బదులిస్తూ, అదే నీకు సమాధానం అని చెబుతాడు. నువ్వు నీ లక్ష్యం చేరకపోవడానికి నువ్వు కూడా ఒకప్పుడు ఇతరులను చూసి పరుగులు పెట్టినవాడివే. నీ లక్ష్యం నీకు ఎదురుగా ఉన్నప్పటికీ పక్కదారి పట్టడం వల్లే ఇలా జరిగింది అని చెబుతాడు. ఇక్కడ మీకు కూడా విషయం అర్థమైనట్లే కదా. మీలో చాలా మంది ఏదో ఉద్దేశ్యంతో బీటెక్, బీఫార్మసీ అని చదివి ఉంటారు. ఆ తర్వాత అందరినీ చూసి ఎంబీఏ వైపు, ఆ తర్వాత బ్యాంక్ కోచింగ్, ఆ తర్వాత సాఫ్ట్వేర్ కోచింగ్, ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఇతరులను చూసి పరుగులు పెడితే ఏం ఉపయోగం? అందుకే నువ్వు నీ లక్ష్యాన్ని మాత్రమే వెంబడించు, ఇతరులను కాదు. నీ మార్గంలో నువ్వు వెళ్తుంటే, నీ గమ్యాన్ని నువ్వు ఖచ్చితంగా ముద్దాడుతావు.